ఎప్పుడన్నా వచ్చినా అన్న జాతరకు? చాలాసార్లు వచ్చినా, అంటే చిన్నప్పటి పెద్ద జ్ఞాపకం ఎక్కువ లేదు కానీ ఎంపీ అయినాక తెలంగాణ ఏర్పాటు కావాలని మొక్కి 2013లో అప్పుడు అనేక సార్లు వచ్చినా ఒక మాట యాదుకున్నది. 2014లో తెలంగాణ బిల్ ఫిబ్రవరి 13 రోజు పార్లమెంట్ ఇంట్రడ్యూస్ అయ్యే రోజే సేమ్ డే వనం నుంచి దేవతలు కిందికి మన గద్దెల కాడికి వచ్చారు అనేది లెక్క కరెక్టేనా? కదా, అంటే మనం 60 ఏళ్ళ నుంచి జనం ఎట్లయితే తెలంగాణ కావాలి తెలంగాణ అంతకుముందు కూడా ఎవరు వచ్చినా బెల్లం ముద్దలు పెట్టుకొని జై సమ్మక్క సారలమ్మ జై తెలంగాణ శివరాత్రి ఉంటే కూడా అనుకుంటూ వచ్చేది. ఆ తర్వాత నేను అక్కడ అప్పుడు ఎమ్మెల్యేగా ఉండగా 2009 నుంచి 14 వరకు. ఆ రోజు మేము ఆడ మీడియా పాయింట్ ఉంటది, నాగమంచి అంటారు. నాగమంచి అంటే అది సెక్యూరిటీ. ఒకప్పుడు యుద్ధం అప్పుడు సమ్మక్క సారలమ్మ కాకతీయులకు వ్యతిరేకంగా పోరాటం చేసేటప్పుడు వాళ్ళ సైన్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని వీళ్ళు ఒక మంచలాగా హైట్ వేసుకుని, అది ఇప్పుడు మనము ఒక పోలీస్ చెక్ పోస్ట్ లాగా ఇప్పుడు లాస్ట్ కు మీడియా పాయింట్ అయిపోయింది. అంటే ఆడ ఉండగానే సాయంత్రం ఒక రిపోర్టర్ వచ్చి, మేడం ఈ రోజు పార్లమెంట్ లోకి బిల్లు వచ్చింది, తెలంగాణ బిల్లు వచ్చింది కానీ గొడవలు అయినాయి. ఎందుకంటే మేము ఆ జాతరలో ఉన్నాం కదా. పెప్పర్ స్ప్రే అదే రోజు స్పీకర్ అడ్డం నిలుస్తున్నాం మేము, బిల్లు పెడుతున్నంటే మొత్తం రాజగోపాల్ ముందు నుంచే బిల్లు పెట్టనీయం అంటుండే. ఎట్లా పెట్టనీయరు ఏంది అనే దాని మీద మేము మొత్తం ఎంపీలు అందరూ స్పీకర్ కు హోమ్ మినిస్టర్ అడ్డం నిలబడ్డాం కదా, పెప్పర్ స్ప్రే కొట్టిన.